టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల కోడ్ పేరుతో పోలీసులు పదే పదే ఆయన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉండవల్లి కరకట్ట దగ్గర లోకేష్ కాన్వాయ్ను పోలీసులు ఒకే రోజు 2 సార్లు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. గత 3 రోజుల్లో 4 సార్లు కాన్వాయ్ ఆపి సోదాలు చేశారంటున్నారు. కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామని కాన్వాయ్లోని కార్లన్నింటినీ పరిశీలించారు. వాహనం దిగి లోకేష్ కూడా సహకరించారు. పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో తనిఖీలు చేయగా కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఆయన ప్రచారం సాగుతుందని నిర్ధారించారు. గత 3 రోజుల్లో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేస్తున్నారని విమర్శించారు. మార్చి 20న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, 24న ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8:10 సాయంత్రం 5 గంటలకు కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. లోకేష్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో 4 సార్లు లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీ చేయడం టార్గెట్ చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు, 23వ తేదీ ఉదయం 8 గంటలకు, అలాగే ఆదివారం ఉదయం 8:10 సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి మరీ తనిఖీలు నిర్వహించారని మండిపడ్డారు. లోకేష్ ప్రశ్నిస్తే కోడ్ అమల్లో భాగంగా తనిఖీ చేస్తున్నామంటూ పోలీసులు చెబుతున్నారని, అయితే కేవలం లోకేష్ వాహనాలు మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయా అన్నారు. అధికార వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల కాన్వాయ్లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని పోలీసులు ప్రశ్నించారు. మంగళగిరిలో ఇప్పటి జగన్ రెడ్డి బొమ్మలున్న ఫ్లెక్సీలు ఎన్నికల సమయానికి విరుద్ధంగా ఉన్నాయని, వాటిని సైతం ఎందుకు తొలగించడం లేదంటూ పోలీసులను నిలదీశారు. తాడేపల్లి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం మానుకోవాలని మంగళగిరి పోలీసులకు అచ్చెన్నాయుడు సూచించారు. బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రికి కరెక్ట్ 100 మీటర్ల దూరది. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకు పంపించలేదు. దీనన్నిటికీ కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంత బాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంత బాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో, ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు అనంతబాబు. నిజంగానే దళితుల పైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా? 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసన్ పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో. ఆయన కూడా ఏమేమి సమాధానం చెప్పాలా? మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్ గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లానే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురులు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పట్టింది ఆ తల్లికి తెలిసేదానికి పాపం.
నన్ను వచ్చి సిఎంసి వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆ రోజు ఇంకో మాట చెప్పింది, మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను. ఆమె చెప్పింది, మా ఇంకొక 2 కూతురు కాపాడడానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఇదే కానీ జగన్ కూతురులు జరిగితే ఒప్పుకుంటాడైనా? ఎంత అన్యాయం అండి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ, అది క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. వాళ్ళు వచ్చారు, విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తాడు, అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే CISL చీఫ్ కూడా పోవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం. నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి, దానికే నాకు డౌట్ ఉంది. ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది అనుకుని మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం, ఇవే ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము. కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు.